హాయ్ అండి, వెల్కమ్ టు నాయుడు గారి వంటిల్లు. ఇప్పుడు మనం చికెన్ పీసులు పెట్టుకుంటున్నామండి. సేల్ చేస్తున్నాం అన్నమాట. బోన్లెస్ చికెన్ పీసులు. అది శుభ్రంగా సాల్ట్ పెట్టుకుని 4 times అలా కడుగుతాము. నీట్గా కడుక్కుని వాడదేవుకుంటాం అనమాట. వాటర్ ఏమీ లేకుండా మళ్ళీ బాయిల్ చేస్తాం. దీన్ని సాల్ట్ వేసి పసుపు వేసి బాయిల్ చేసుకుని నీట్గా చేస్తామండి. పల్లి ఆయిల్ ఒకటే వాడతాము. పల్లి ఆయిల్ అయితేనే పికిల్ బాగుంటుందండి. ఫ్రీడమ్ అవి బాగోదు. పల్లి ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్ కానీ ఈ రెండిట్లో ఒకటి ఏదో ఒకటి బాగుంటుందండి. మనం అయితే పల్లి ఆయిల్ వాడుతున్నాం అనమాట. బాగా కుక్ చేసుకోవాలండి. తక్కువ కుక్ చేసుకున్నా పాడైపోద్ది పచ్చడి. ఎక్కువ కుక్ చేసుకుంటేనేమో పీస్ ఏమో గట్టిగా అయిపోద్ది. మనం ఈక్వల్ గా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, నుగురు వచ్చిందంటే పల్లి ఆయిల్ అయితేనే మనకి ఇలా నుగరు కింద వస్తుందండి. కుక్ చేసినప్పుడు సమానంగా ఈక్వల్ గా మనం కుక్ చేసుకోవాలి. దీన్ని అటైనా పాడైపోద్ది, ఇటైనా పాడైపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఓన్ గా మనం తయారు చేసిందే అండి. బయట ఏమి వాడడం. కలర్ కానీ, టేస్టింగ్ సాల్ట్స్ కానీ, నిమ్మప్పు కానీ ఏది వాడడం. మసాలాలు కూడా ఇంట్లోనే ఓన్ గా ప్రిపేర్ చేసుకున్నాయే. కారం అన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాయే. వెల్లుల్లిపాయలు కూడా మనం సపరేట్ గా మళ్ళీ దంచేస్తామండి. అన్ని వేసాక మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మళ్ళీ ఎల్లుల్లిపాయలు కూడా మనం దంచేస్తాం. నిమ్మరసం కూడా మనం డైరెక్ట్ వేయవండి, ఎండలో పెట్టేస్తాము. ఎండలో పెట్టేయకపోతే పాడైపోద్ది. డైరెక్ట్ వేయకూడదు. ఎండలో పెట్టి మనం దాన్ని మళ్ళీ చల్లార్చి వేయాలన్నమాట పచ్చళ్ళని. చూడండి, పల్లి ఆయిల్ మనం అన్ని పల్లి ఆయిల్ యూస్ చేస్తాము. క్వాలిటీ ఉంటుంది. మనం గ్రేవీ ఎక్కువ ఇచ్చి ముక్కలు తక్కువ ఇచ్చి ఇలా ఉండదండి. అన్ని సమానంగా ఉంటది. క్వాలిటీ ఉంటది మన దగ్గర. రేట్ కూడా తక్కువ రేట్లే ఉంటాయి. మేమే సొంతంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా పనోళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మేమే నీట్ గా చేసుకుని తక్కువ రేట్లలోనే ఇస్తామండి. ట్రై చేయండి, ఒకసారి ఆర్డర్ పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.